మిట్టపల్లి సురేందర్ గారు మరి సతీష్ గురించి చెప్పారు, లోకం మాట దగ్గర నుంచి అని చెప్పి. తప్పకుండా గెస్ట్లకు కూడా మనం ఎక్కడి నుంచి ఎదిగినాం, ఎక్కడి నుంచి వచ్చినాం అనే విషయం తప్పకుండా మీరు ముందు కూడా ఉన్నారు. హలో, మీరు ముందు కూడా ఉన్నారు, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది భావితరాలకు. నేను యాక్చువల్గా లోకం మాట స్టార్ట్ చేసినప్పుడు రోడ్డు మీద ఉన్నానండి. చాలా ఫైనాన్షియల్గా బ్యాక్లో ఉండి ఒక యానిమేషన్ స్టూడియోలో వర్క్ చేసి అప్పుడప్పుడే ఎదుగుతూ చాలా లో ఫ్యామిలీ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వెళ్తున్న సందర్భంలో లోకం మాట ద్వారా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇటు పొలిటికల్ ప్రమోషన్స్ కానీ ఇలాంటి ఇన్నోవేటివ్ థింగ్స్ సమాజానికి చేయాలని కొంత ఎన్జిఓస్ రన్ చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో నాకు ఒక దేవుడులా ఎస్కే ఇంటర్నేషనల్ చైర్మన్ యూఎస్లో ఉంటారు మా కిషన్ కవికొండల్ గారు పరిచయం అవ్వడం, ఈరోజు నాకు మ్యాగ్నిజన్ డిజిటల్ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీని స్థాపించి ఇటు ప్రసన్న గారు కూడా వాళ్ళిద్దరు దగ్గరి మిత్రులు ప్రసన్న కుమార్ గారు అండ్ ఎస్కే ఇంటర్నేషనల్ చైర్మన్ కిషన్ కవికొండల్ గారు. సో వాళ్ళిద్దరు పరిచయమై నాకు ఒక రోడ్డు మీద వెళ్తున్న పర్సన్కి ఒక దారి ఇచ్చి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక కిషన్ కవికొండల్ గారు ఒకే మాట అన్నారు, సతీష్ నువ్వు సంపాదించి నాకు పెట్టాలనో, నువ్వు కంపెనీని రన్ చేసి నువ్వేదో చేసి నాకు పెట్టాలని, ఐ హ్యావ్ సఫిషియెంట్ మనీ, బట్ కాకపోతే తెలంగాణ యువతకి, తెలంగాణ విద్యార్థులకు మోటివేట్ చేయాలి, తెలంగాణ యువతకి ఎంప్లాయ్మెంట్ పెంచాలి. నీ కంపెనీలో 100-200 మంది, సంవత్సరానికి 100 మంది ఎంప్లాయీస్ పెంచుకుంటూ వెళ్తే అదే నా సంతోషం, అదే నా ఎదుగుదల, నువ్వు ఇచ్చే గౌరవం నాకు అదే అని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని ఆ రోజు నాకు చెప్పి ఆయనే యూఎస్కి వెళ్ళారు సార్. ఏ ఇన్వెస్టర్ని చూసుకున్నా కూడా ఒక ఇన్వెస్టర్ ఈ రోజులలో ₹1,00,000 పెట్టి సంవత్సరం ఒక 1 మంత్ అవగానే ఎంత వచ్చింది, ఎంత లాభం వచ్చిందని వెంటపడుతూ ప్రతిరోజు ఫోన్లు, మెసేజ్లు, వాట్సాప్ గ్రూప్ మెసేజ్లు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ ఈ రోజు వరకు లాక్డౌన్ సందర్భంలో అయినప్పటికీ కూడా 8 నెలల నుంచి స్థాపించి 8 నెలలుగా ఇప్పటి వరకు ఒక మాట కూడా సతీష్ రిటర్న్ ఇయ్యండి అని ఒక మాట కూడా అడగకుండా నమ్మకంతో మా టీంకి, నాకు మా టీం మీద ఉన్న నమ్మకంతో ఈరోజు మాకు వదిలిపెట్టి వెళ్ళడం అనేది కూడా, అదే కాకుండా ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేయాలి. ఆయన యూఎస్లో ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు తెలంగాణ అభివృద్ధి, తెలంగాణకు విద్యార్థులకు ఏదో నేర్పించాలి సతీష్, తెలంగాణలో ఒక మోటివేషన్ సెక్షన్ తీసుకోవాలి, గ్రామాల్లో తిరగండి, గ్రామాల్లో మోటివేషన్ చేయండి, ఏమవుతుంది ₹4 ఖర్చు అయితే మనం పెట్టుకుందాం, మనం ముందుకెళ్దాం, సమాజంలో కొంత మార్పు తీసుకురావాలనే ఉద్దేశం ఈరోజు ఓట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆయన మన ఇక్కడ లేకపోయినా కూడా ఇతర దేశంలో ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క గైడెన్స్ని ప్రతిరోజు రాత్రి 12 అయినా కూడా మరి వాట్సాప్ కాల్ చేస్తూ ప్రతిరోజు మోటివేట్ చేస్తూ, నన్ను రాత్రి అంతా కూడా సాంగ్ వింటూ మోటివేట్ చేసి ఎలా చేయాలి, జేఎస్ రంజన్ గారు వస్తున్నారు, ప్రముఖులు వస్తున్నారు, సో ఇలాంటి వాళ్ళ ముందు మనం ఎలా మాట్లాడాలి, అపీరెన్స్ బాగుంది, ప్రతిదీ చిన్నపిల్లలకు చెప్పినట్టు ప్రతిదీ చెప్తూ ఈరోజు నాకు ఈ ప్లాట్ఫామ్ డెఫినెట్గా ఎస్కే ఇంటర్నేషనల్ చైర్మన్ కిషన్ కవికొండల గారికి తప్పకుండా నేను జీవితాంతం రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా నేను మ్యాగ్నిజన్ డిజిటల్ సొల్యూషన్స్ స్టార్ట్ చేసే సందర్భంలో సార్ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని ఇన్వైట్ చేస్తే చాలామంది అన్నారు, రారు మీ అదేంటి వస్తారా అది అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ సంతోష్ గారు వచ్చారు, మా జీవితాల్లో చిరునవ్వులు, సంతోషాన్ని నింపారు. ఇదే రోజు ఓట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి జేఎస్ రంజన్ గారు, ముఖ్యంగా అందరిని నేను ఇన్వైట్ చేశాను, బట్ జేఎస్ రంజన్ సార్ వస్తారా అని అంటే, జేఎస్ రంజన్ సార్ వస్తారా మీ ప్రోగ్రామ్కి అన్నారు. బట్ తప్పకుండా నేను సార్ గురించి తెలుసుకున్న ఎన్నో ఫౌండేషన్స్ వర్క్ చేస్తున్నారు, ఐటీ రంగంలో ఎంతో ఇటు బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ ఇటు జేఎన్టీయూలో కానీ ఎన్నో ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్తో ప్రతిరోజు నిరంతరం కష్టపడుతూ ఇటు ప్రభుత్వంతో ఐటీ సెక్టార్ కేటీఆర్ గారితో కూడా నిరంతరం వర్క్ చేస్తూ మరి ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నంటే తప్పకుండా కీలక పాత్ర జేఎస్ రంజన్ గారిది ఉంది. మనం రేపటి యువత ఐటీ రంగంలో ముందుకెళ్తున్నామంటే తప్పకుండా జేఎస్ రంజన్ గారి పాత్ర ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు జేఎస్ రంజన్ గారు రావడం చాలా ఆనందిస్తూ 2 నిమిషాలు జేఎస్ రంజన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా హార్దిక వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి విశిష్ట అతిథులకి, ఇక్కడ ఉన్నటువంటి స్కౌట్స్ మరియు గైడ్స్ అందరికీ ఈ సందర్భంలో నా హార్దిక అభినందన తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా నేను సతీష్ గారికి, అదేవిధంగా వాళ్ళతో పనిచేస్తున్నటువంటి మ్యాగ్నిజెంట్ సొల్యూషన్ స్టాఫ్ అందరికీ మంచి కార్యక్రమం ప్రారంభం చేస్తున్నందుకు వారికి హార్దిక ధన్యవాదం, హార్దిక కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. హైదరాబాద్లో తొందరలోనే ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతూ ఉంది. కానీ గత అనుభవాలు చూస్తే చాలా తక్కువే మంది ఆ ఎలక్షన్ వెనక ఉన్నటువంటి బాధ్యత, ఆ ఎలక్షన్ని ఎట్లా పర్వంగా భావించాలి, అట్లాంటి ఒక ధోరణి చాలా తక్కువే మందిలో ఉన్నట్టుగా గత అనుభవం చెప్తా ఉంది. 2019లో మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు కూడా తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల నుంచి
చాలామంది ఓట్ వేయడానికి ముందుకు వెళ్ళారు. కానీ హైదరాబాద్లో ఓటింగ్ శాతం మిగతా వాళ్ళ కంటే చాలా తక్కువే ఉండింది. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా ఇట్లాంటి క్యాంపెయిన్స్ మేము చాలా చేసినా ఒక 45-48% వరకే ఓటింగ్ శాతం పెరిగింది. సో ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఉదాసీనత ఇందాక మన డాక్టర్ దశరథరామ్ రెడ్డి గారు చెప్పారు. ఒక వర్గానికి ఈ ఎలక్షన్తో కొద్దిగా కూడా సంబంధం లేకుండా ఇప్పుడు పరిస్థితి అవుతూ ఉంది. వాళ్ళు చిన్న విషయాన్ని కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇట్లాంటి కార్యక్రమం చేయడం అది చాలా చాలా అవసరం ఉంది. అండ్ ఉదయం మీరు లెక్చర్స్లో కూడా విని ఉంటారు, ఓటు వెనక ఉన్నటువంటి బలాన్ని మనం ఏ రూపంలో ఉపయోగించుకోగలుగుతాము. కొన్ని రోజుల క్రితం అమెరికా దేశంలో ఎలక్షన్ పూర్తి అయింది. మీలో కొంతమందికి అవగాహన ఉంటుంది. అంటే అమెరికా చాలా దూరంగా ఉంది, వేరే దేశంగా ఉంది, అక్కడ ఏం జరుగుతూ ఉందో మనకు ఏం సంబంధం, చాలామంది అట్లా అనుకోవచ్చు. కానీ ఈసారి అమెరికాలో జరిగే ఎలక్షన్కి మొత్తం ప్రపంచానికి చాలా ప్రాధాన్యత ఉండింది. కారణం ఏముంది అంటే గత 4 సంవత్సరాలుగా అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనే ఒక వ్యక్తి ఉండేవారు. మీరు ఖచ్చితంగా పేరైనా విని ఉంటారు, ఆయన గురించి పెద్దగా తెలియకపోయినా. అండ్ ఆయన పద్ధతి, ఆయన ధోరణి చాలా వింతంగా ఉండింది. అంటే మొత్తం ప్రపంచం ఒక పక్క వెళ్తూ ఉంటే ఆయన మరొక పక్క వెళ్ళేవారు. ఏది కూడా సాంకేతికంగా తెలివిగా ఆలోచించుకోకుండా ఆవేశంగా ఏదో నిర్ణయం తీసుకునే వాళ్ళు. అమెరికాయే కాకుండా మొత్తం ప్రపంచాన్నే ఆయన 2 అడుగులు వెనక్కి ఆ 4 సంవత్సరాల్లో తీసుకువెళ్ళారు. అట్లా చెప్పడంలో కూడా ఏమాత్రం తప్పు లేదు. ఒక సమయంలో ఎట్లా అనిపిస్తూ ఉండింది అంటే ఇంకా 4 సంవత్సరాలు, అంటే అమెరికాలో 4 సంవత్సరాలకి ఇట్లా ఎలక్షన్ జరుగుతుంది. సో మళ్ళీ 4 సంవత్సరాలు అతనే కొనసాగుతారు. ఒక సమయంలో అట్లా కూడా అనిపిస్తూ ఉండింది. అండ్ చాలామంది భయపడేవారు, ఇట్లా 4 సంవత్సరాలు ఇంకా అతనే పరిపాలన ఉంటే ఇంకా ఎట్లాంటి నష్టాలు జరుగుతాయి, అట్లాంటి కూడా ఒక రకంగా ఆందోళన ఉండింది. కానీ గత వారం అక్కడ ఎలక్షన్ జరిగింది. అమెరికాలో ఒక పద్ధతి ఎట్లా ఉంది అంటే ఎలక్షన్ రోజు మీరు ఓట్ వేయవచ్చు, కానీ ముందుగా కూడా మీరు వెళ్ళి ఓట్ వేస్తూ ఉంటే ఓట్ వేయవచ్చు. అక్కడ పోస్టల్ ద్వారా కూడా మీకు స్వయంగా అక్కడ ఓటింగ్ కేంద్రానికి వెళ్ళడం కష్టంగా ఉంటే మీరు పోస్ట్ ద్వారా కూడా మీ ఓట్ని పంపవచ్చు. ఇట్లాంటి విసర్బాట్లు అక్కడ ఉన్నాయి. సో ఈ సంవత్సరం అక్కడ మొన్నే జరిగింది, 3వ తేదీ అక్కడ ఎలక్షన్ ఉండింది. కానీ 3వ తేదీ కంటే ముందే కొన్ని వేలాది మంది, లక్షాది మంది వెళ్ళి ఓట్ వేసి ఉన్నారు. అండ్ ఆ రోజు కూడా చాలామంది, అంటే చాలా రద్దీగా అక్కడ ఓటింగ్ జరిగింది. అంటే ఎంత అత్యధికంగా ఓటింగ్ పడింది అంటే ఆ ఓట్ని లెక్క చేయడానికి వాళ్ళకి 3 దినాలు పడినాయి. సో కానీ చివరిలో మంచి ఫలితం ఏమైంది అంటే అక్కడ కొత్త పరిపాలన వచ్చింది. కొంతమందికి అవగాహన ఉంటుంది, జో బైడెన్ అనే అక్కడ ఒక కొత్త ప్రధానిగా, అంటే అక్కడ అధ్యక్ష అంటారు, ప్రెసిడెంట్ అంటారు, కొత్త ప్రెసిడెంట్గా ఒక వేరే వ్యక్తి వచ్చారు. అండ్ అతని మీద అందరికీ మంచి ఆశలు ఉన్నాయి. సో మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా పరిస్థితి ఇట్లే ఉంది. పరిపాలన మీద ఎన్నైనా ఆశలు ఉన్నా కానీ మనము ఏ మాత్రం కూడా మన కర్తవ్యాలు ఏమున్నాయో, మన బాధ్యతలు ఏమున్నాయో మనం పట్టించుకోకుండా పరిపాలన మీద ఎప్పుడన్నా బురద జల్లించడం, ఏదైనా చిన్నగా కూడా మనకు అక్కడ లోపాలు కనిపిస్తూ ఉంటే పరిపాలనని తిట్టడం, అంతవరకే మనము చూస్తూ ఉంటాము. కానీ పరిపాలనలో మనం కూడా భాగస్వామి అవుతాము, మన వాణి కూడా అందులో వినిపిస్తున్నట్టుగా ముందుకు వెళ్తాము, చొరవ చూపిస్తాము, అది చాలా తక్కువే మందిలో ఉంటుంది. సో ఇట్లాంటి మార్పులు ఖచ్చితంగా తీసుకురావాల్సిందిగా అవసరం ఉంది. అండ్ ఈరోజు ఉదయం నుంచి మీరు ఓటు గురించి, ఓటు హక్కుల గురించి మీరు చాలా విషయాలు మీరు తెలుసుకోగలుగుతూ ఉంటే ఖచ్చితంగా మనందరికీ దానివల్ల మంచి మేలు జరుగుతుంది. మీలో కొంతమందికి ఇంకా ఓటింగ్ వయసు రాకపోయినా మీ కుటుంబ సభ్యులలో, మీ బంధువుల మిత్రుల్లో కూడా మీరు ఇక్కడ ఏం నేర్చుకున్నారో దాని గురించి వాళ్ళకి కూడా తెలియపరచండి. అండ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రేపు ఉండవచ్చు, తర్వాత ఇంకొక ఎలక్షన్స్ రావచ్చు. ఏదైనా సందర్భంలో ఇట్లాంటి ఓటింగ్ వేసే అవకాశం వస్తూ ఉంటే ఓటింగ్ని ఒక అస్త్రంగా చూసుకొని, అండ్ ఇందాక వారు ప్రసన్న గారు చెప్తూ ఉంటే కొంతమందిలో ఒక రకంగా ఆలోచన ఉంటుంది, అంటే నేను ఒకరినే ఏం చేయగలుగుతాను, నేను ఓట్ వేసినా వేయకపోయినా ఏమవుతుందో. బట్ నేను ఇంకొక విషయం చెప్తాను, అమెరికా గురించి నేను చెప్పాను. నిన్న మొన్న బీహార్ రాష్ట్రంలో, అంటే మీకు అవగాహన ఉంటుంది, మన దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో బీహార్ అనే ఒక ఉత్తర ప్రాంతంలో ఒక రాష్ట్రం ఉంది. అక్కడ కూడా నిన్న మొన్న ఎలక్షన్ జరిగింది. అండ్ నిన్న ఆ ఫలితాలు వస్తూ ఉంటే ఒక నియోజకవర్గంలో ఒక అతను 12 ఓట్లతో ఓడిపోయారు.
అంటే అంత తక్కువ గ్యాప్ వలన కూడా ఓడిపోవడము గెలవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఓట్ వెనక ఖచ్చితంగా బలం ఉంటుంది, దాన్ని ఒక అస్త్రాలుగా చూడాలి. అండ్ ఖచ్చితంగా ఇట్లాంటి సందర్భంలో ఇట్లాంటి సమయంలో ఎంత ఎక్కువ మంది మన పరిపాలనతో చేయి జోడించుకొని దాన్ని ఇంకా బలోపేతనం చేసి జనాల అవసరాల్ని కష్టాల్ని స్పందించినట్టుగా వాళ్ళని తయారు చేయగలిగితే అంత మన అందరికీ మంచి దినాలు వస్తాయి. సో మరి ఒకసారి నేను మ్యాగ్నిజెంట్ టెక్నాలజీస్ వాళ్ళకి చాలామంది స్పాన్సర్స్ వచ్చారు, చేయూత ఇచ్చారు, వారి అందరికీ కూడా హార్దిక అభినందన తెలియపరుస్తూ అంత ఆప్యాయతతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు ఆర్గనైజర్స్కి మరి ఒకసారి నా హార్దిక ధన్యవాదం తెలియపరుస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. హలో, కిషన్ గారు రాకపోయినా కూడా అంటే కరోనా సందర్భం కాబట్టి యాక్చువల్గా ఇది ఇక్కడికి ఓట్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి వచ్చేది ఉండే, బట్ క్యాన్సిల్ అయింది. బట్ ఆయన యొక్క ఫ్యూ వర్డ్స్ వీడియో ఫుటేజ్ పంపారు, ప్లీజ్ ప్లే అండి. సక్కర్ గారు. Good afternoon. Greetings from Farmington Hills, Michigan. Let me begin by saying thanks to Magnificent Digital Solutions for this opportunity to say a few words from far away. I would have been there personally if not for the pandemic and the havoc it's wreaking around the whole world. I'm not there in person, but my heart is there with you all on this great occasion. Also, at this time, I would like to acknowledge all the distinguished guests on the stage and commend them for taking the time out of their busy schedules to grace an event that highlights India as the world's largest democracy and its inherent democratic values. My message to the many young and dynamic scouts and guides and the youth in the audience is, you are the change agents in this world, and one of the fundamental ways to bring about change is to understand the value of voting and its impact to the society we all live in. I suggest that all young be engaged, always be informed, read up on political issues, both local as well as national, and figure out where you stand. Get out and talk to people. Even if some of you cannot vote, still you can make your voices be heard on social media, in your school, in the local newspaper, or other public forums. You never know who actually may be listening. The other way, and a very significant way, is for you to volunteer. If you really support a particular candidate, you can work on their campaign by participating in phone banks, doing door-to-door canvassing, writing postcards, volunteering at the campaign headquarters. Your work can help them get elected so that your voices are heard and they're all put in action. Participating in elections is one of the key fundamental principles of any democracy. So please be engaged so that you can actually bring about the change that you desire in the society, in the city, in the state, and in the country you live in. I wish you all the very best. And before I conclude, on behalf of SKI and all our group companies, TAS, ATS, Heinz Technologies, I would like to congratulate Magnificent Digital Solutions for this initiative to spread the value of vote and voting to the younger generation, and wish them the very best in reaching all the youth of Telangana and beyond. All the best once again. Have a great afternoon with the launch of the song.